నమ్మేవారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. జ్యోతిష్యం అంటే నమ్మని వ్యక్తులు కూడా ఇప్పుడు అటువైపు చూస్తున్నారు. శాస్త్రీయంగా కూడా నిరూపణ జరుగుతుండడంతో జ్యోతిష్యానికి ఆదరణ లభిస్తుంది. ఇక జ్యోతిష్యంలో ఎన్నో రకాలున్నాయి. జన్మ నక్షత్రం, పుట్టిన తేదీని బట్టి రాశి ఫలాలు నిర్ణయించి వాటి ద్వారా జాతకం చెప్పడం ఒకటైతే, చేతిలోని గీతల ఆధారంగా జ్యోతిష్యం చెప్పడం రెండోది. ముచ్చటగా మూడోది సంఖ్యాశాస్త్రం. చేతిలో రేఖలను బట్టి జ్యోతిష్యం చెప్పడాన్ని హస్త సాముద్రికం అంటారు. రేఖలు ఎలా ఉంటాయో దానిని బట్టే వారి జీవితం ఉందని ఎక్కువ మంది నమ్ముతుంటారు. చేతిలో ఎన్ని రకాల గీతలుంటాయి అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎన్నో రకాలు ఉండవచ్చు. అరచేతిలో ఎన్ని రకాల గీతలున్నప్పటికీ ఒకరికున్న గీతలు మరొకరికి ఉండవు. అరచేతిలో అందరి గీతలు ఒకేలాగా ఉండవు. ఎవరికి వారు వేరుగా ఉంటాయి. ఈ కారణంగానే హస్త సాముద్రికం మంచి పేరు తెచ్చుకుంది. అరచేతి మధ్య భాగంలో కానీ లేదా మధ్య భాగంలో ఎడమ వైపు కానీ క్రాస్ మార్క్ ఉంటే మీరు చాలా అదృష్టవంతులట. వీరి జీవితంలో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మంచి తెలివైన వ్యక్తులుగా ఉంటారు. వీరిని మోసం చేయడం అంత సులభం కాదు. ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉంటారు. నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటారంట. అంతేకాదు, అమాయకంగా కనిపిస్తారు. విజయం సాధించడంలో వీరికి మించిన వారు ఉండరు. వీరికి శత్రులు కూడా ఎక్కువే. ఇలాంటి గుర్తు ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఉంటుందట. సో మీ అరచేతిలో ఈ క్రాస్ మార్క్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఉంది అంటే మీరు అదృష్టవంతులే. ఇలాంటి